లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుతున్నాను. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లేవి అని పిలువబడేటువంటి మత్తయిని మనం చూసినట్లయితే ఆయన గురించినటువంటి మారు మనస్సు సంబంధమైనటువంటి విషయాలు మత్తయి సువార్త 9:9 తనే రాసినటువంటి సువార్తలో తన గురించి ఒకే ఒక వచనము, ఒకే ఒక మాట చెప్పుకున్నాడు. తర్వాత మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 14 వరకు, లూకాసు వార్త ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము 27 నుంచి 32 వచనాల వరకు ఈయన గురించినటువంటి ఆ యొక్క పిలుపు మనం చూస్తాం. అంతేకాకుండా మత్తయి తను సువార్త రాశాడు. ఆ సువార్తలో తన గురించి ఒకే ఒక మాట చెప్పుకున్నాడండి. ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యం కలిగిస్తా ఉందో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఈ గ్రంథాన్ని రాసింది ఆయనే. ఇప్పుడు ఈ 9వ వచనము తన గురించే చెప్పబడతా ఉంది. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టు దగ్గర నేను కూర్చుని ఉండగా నన్ను చూచి నన్ను వెంబడించమని ఆయన నాతో చెప్పాడు, కాబట్టి నేను సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించాను అని నేను అని కూడా చెప్పుకోవడానికి, ఆ వ్యక్తిని నేనే అని చెప్పుకోవడానికి మత్తయి ఇష్టపడలేదు. ఈ గ్రంథమంతా రాసినటువంటి ఆ యొక్క మత్తయి తన గురించినటువంటి ప్రస్తావన వచ్చేసరికి ఎవరో అన్నట్టుగా మూడో వ్యక్తిగా తన పేరు కూడా చెప్పుకోకుండా, తన గురించి ప్రస్తావన కూడా లేకుండా, ఇదిగో మత్తయి అని ఒక వ్యక్తిని పిలిచాడు, ఆయన లేచి ఆయన వెంబడించాడు అని జస్ట్ ఒక్క వచనంతో ముందుకెళ్ళిపోయాడు. యోహాను కూడా తన సువార్తలో రాస్తాడు కదా, యేసు తాను ప్రేమించిన శిష్యుడు, యేసు తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ ఉండగా అంటాడు. కానీ నేను అని యోహాను చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. చూసారా, వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి యొక్క మార్పు, ఆ దీనత్వము, ఆ ట్రమండస్ ఆ యొక్క కన్వర్షన్ లేకపోతే హ్యూమిలిటీ అనేది ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఎలా వచ్చింది? ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు? లేవి లేకపోతే మత్తయి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక ట్యాక్స్ కలెక్టర్. రోమా గవర్నమెంట్ ప్రభుత్వానికి సుంకాన్ని వసూలు చేసి చెల్లించేటటువంటి వ్యక్తి. జక్కాయి లాగా ఈయన కూడా యూదుడై ఉండి తన ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి ఇదిగో ఆ యొక్క రోమా గవర్నమెంట్ కి చెల్లించేవారు. కేవలం డబ్బు కోసమో, పేరు కోసమో, లేకపోతే కంఫర్ట్ కోసమో, లగ్జరీస్ కోసమో తన ప్రజలను సైతము పీడిస్తా ఉన్నటువంటి రోమా ప్రభుత్వం పక్షానికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మనసు చంపుకొని వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రజలని యూదులందరూ కూడా పాపులని లేకపోతే సుంకరులని, వారిని ఒక అంటరానటువంటిగా, వారిని వెలివేసినటువంటి ప్రజలుగా ట్రీట్ చేసేవారు. తన యొక్క ఆఫీస్లో కూర్చొని, ఆ బల్ల దగ్గర కూర్చొని, టేబుల్ దగ్గర కూర్చొని సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు సింప్లీ ఒకే ఒక మాట చెప్పాడు, నన్ను వెంబడించుము. చూడండి 27వ వచనం చూసినట్లయితే ఒకే ఒక మాట, నన్ను వెంబడించుము. 28వ వచనంలో ఇమీడియట్ రెస్పాన్స్ చూస్తాము, అతడు ఆయన్ని వెంబడించెను. సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఇంత త్వరగా ఏ విధంగా తను రెస్పాండ్ అవ్వగలిగాడు?
ఆయన యొక్క రక్షణలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చూద్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే మాథ్యూ వాస్ కౌంటింగ్ హిజ్ మనీ. మత్తయి తన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ మాథ్యూను మనము ఎలా చూస్తామయ్యా అంటే బిజీ అట్ హిజ్ వర్క్, కౌంటింగ్ హిజ్ మనీ, సిట్టింగ్ ఎట్ ద టేబుల్ ఇన్ ద ఆఫీస్. అంతేకాకుండా తను చేస్తున్నటువంటి పనిని మనం చూసాము. అది అందరిలో గౌరవప్రదమైనటువంటి, అందరూ ఇష్టపడేటటువంటి పని కానే కాదు. అంటే మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంత వ్యతిరేకత నా ప్రజల నుంచి నేను ఎదుర్కోవాలని తెలిసినా కానీ, అందరూ నన్ను హేట్ చేస్తారని తెలిసినా కానీ, ఇదిగో నేను ఒంటరివాడిని అయిపోతాను, నన్ను ఎవరు ఇష్టపడరు అని అడిగినా కానీ, మత్తయి ఈ జాబ్కి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు ఈ ట్యాక్స్ కలెక్టర్ గా ఉండటానికి ఇష్టపడ్డాడు? ఒకటే రీజన్, డబ్బు వస్తాయి. డబ్బు, మనీ సంపాదించవచ్చు. డబ్బు ఉంటే అన్ని ఉంటాయి. ఈ దినాల్లో మనకి ఒక స్లోగన్ వినపడతా ఉంటుంది, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు ఉంటే చాలు. డబ్బు లేకపోతే ఎవరు గౌరవం ఇవ్వరు. డబ్బు లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు. డబ్బు లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. డబ్బు లేకపోతే మనము సుఖంగా ఉండలేము. డబ్బు లేకపోతే మనల్ని ఎవరు కూడా మన దగ్గరికి ఫ్రెండ్స్ ఉండరు, ఒంటరి వాళ్ళం అవుతాము అని. కానీ నిజానికి జరిగేది ఏంటో తెలుసా? దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా జరుగుతుంటాం మనం సమాజంలో చూస్తూ ఉంటాం. నిజానికి మత్తయి యొక్క జీవితంలో అయితే అదే జరిగింది. జక్కయ్య యొక్క జీవితంలో అయితే అదే జరిగింది. వారు అన్ని ఉండి కూడా ఒంటరితనంలో, డిప్రెషన్ లో, లేకపోతే హేట్రెడ్ లో, ప్రజల యొక్క తీవ్రమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి మత్తయిని ఒకసారి ఊహించుకోండి. ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర, ఆ బల్ల దగ్గర కూర్చొని తన యొక్క డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడయ్యా? అందరి చేత వ్యతిరేకించబడుతున్న వారిని పిలుస్తా ఉన్నాడు. నిజానికి వాళ్ళని ఎలా చూస్తారంటే, ద్రోహి, నువ్వు ద్రోహివే. సమాజంలో మమ్మల్ని మోసం చేసావు, నువ్వు మమ్మల్ని ఇదిగో పట్టి పీడిస్తున్నటువంటి రోమా ప్రభుత్వానికి తొత్తుగా తయారయ్యావు, నీవు మాకు శత్రువు, నువ్వు మా వాడివి కాదు అన్నట్లుగా సమాజంలో వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజల్లాంటి వారి దగ్గరికి ప్రభు వెళ్తున్నాడు. మత్తయిని కనుగొని, ఆ మాట చూడండి, కనుగొని అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు. అటు వెళ్తుంటే ఏదో కనపడ్డాడు కాబట్టి పలకరించాడు అన్నట్లుగా కాదు. మత్తయిని కనుగొన్నాడు. కనుగొనటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంటెన్షనల్ గా, విల్ఫుల్ గా, ఎరిగి వెతుక్కుంటూ కావాలని ఆ సమయానికి ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గరికి మత్తయి కోసమే వెళ్ళాడు. యేసు ప్రభు అటు వెళ్ళింది మత్తయి కోసమే. యేసుక్రీస్తు ప్రభు అటు వెళ్తూ మత్తయిని పలకరించలేదు, పిలవలేదు. యేసుక్రీస్తు ప్రభు అసలు అటు వెళ్ళిందే మత్తయి కోసము అన్నట్లుగా ఆ మాట మనకు సెలవిస్తా ఉంది. నిజమే, ప్రభువు ఎవరిని పిలుస్తా ఉన్నాడంటే ఈ లోకంలో ఒక ఆర్డినరీ పీపుల్ ప్రభు పిలుస్తా ఉన్నారు. ఆర్డినరీ మ్యాన్. ఒకసారి డిఎల్ మూడీ గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయనకు సరిగా ఇంగ్లీష్ లో సరిగా ఫ్లూయెంట్ గా మాట్లాడటం రాదంట. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్లు ఫామ్ చేయటం ఆయనకు రాదట. ఆయన గనక మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నట్లుగా పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్నటువంటి ఒక విద్యావేత్త కాదంట. అయినప్పటికీ కూడా ప్రభు ఆయన్ని అద్భుతంగా వాడుకున్నాడు. ఇది ఎలా జరిగింది? డిఎల్ మూడీ గారు తను ఆ యొక్క షూస్, లేకపోతే ఒక చెప్పులు అమ్మేటటువంటి షాప్ లో పనిచేస్తా ఉన్నాడు. ఆ బూట్లు అమ్ముకుంటా ఉన్నటువంటి దినాల్లో సండే స్కూల్ టీచర్ ఎడ్వర్డ్ కింబల్ అనేటువంటి సండే స్కూల్ టీచర్ ఇదిగో ఆ డిఎల్ మూడీ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రభువులోకి నడిపించాడు. ఇదిగో ఈ గొప్ప దైవజనుడిగా భవిష్యత్తులో ఈ యొక్క యవనస్తుని వాడుకుంటాడని ఆయనకేమి తెలుసండి? దేవుని యొక్క సంకల్పాలు, ఉద్దేశాలు ఎంత అద్భుతం. ప్రపంచంలో 1 కోటి మందికి పైగా సువార్త ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడిగా డిఎల్ మూడీని ప్రభు వాడుకున్నాడు. ఇంతకీ ఈయన ఎవరయ్యా అంటే ఒక చెప్పుల షాపులో చెప్పులు అమ్ముకునేటువంటి వ్యక్తి, బూట్ షాప్ లో పనిచేసేటువంటి వ్యక్తి. మాథ్యూ యొక్క పిలుపును గనక మనం చూసినట్లయితే తను ఏ ఇంట్రెస్ట్ లేకుండా తన జాబ్ లో మునిగిపోయి డబ్బు సంపాదనే తన ధ్యేయంగా పెట్టుకొని ఆ యొక్క ఉద్యోగం చేసుకుంటూ ఒంటరితనములో, శూన్యతలో కృంగిపోయి ఎవరు పట్టించుకునేటువంటి స్థితిలో ఇక ఆ యొక్క
ఆ యొక్క చైరు, ఆ టేబుల్, ఆ డబ్బులు పెట్టే ఇక జీవితం అన్నట్లుగా ఉంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఇదిగో ప్రభు యొక్క స్వరము, ఇదిగో ఆ ప్రభు వచ్చాడు, ఆయన పిలుస్తా ఉన్నాడు. ఈ విధమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ కాలింగ్ అనేది అనేక సార్లు అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తంలో జరగటం మనం చూస్తా ఉన్నాం. నిజమే, మనలో కూడా అనేక మంది వారు తమ పనులు చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ, వృత్తిలో నిమగ్నమైనప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి నన్ను వెంబడించుము, వలలు కడుక్కుంటున్నటువంటి ఆ శిష్యులు అన్నాడు, నన్ను వెంబడించుము, నేను మనుషుల పట్టు జారుగా చేస్తాను. ఏలియా వచ్చాడు, పొలము దున్నుకుంటున్నటువంటి ఎలీషా భుజం మీద ఆ దుప్పట వేశాడు. అంతే, ఆ యొక్క అరకలను, ఆ పొలాన్ని, ఆ ఆస్తుల్ని, ధనవంతుడైనటువంటి ఆ ఎలీషా మొత్తాన్ని విడిచిపెట్టి ఇదిగో ఏలియాని వెంబడించారు. ప్రభు అనేక మందిని మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన యొక్క పని కోసము. కొంతమందిని ఇదిగో ఆ ఉద్యోగం చేస్తూ ఆయన సేవించమంటా ఉన్నాడు. మరికొంతమందిని ఇదిగో ఆయన యొక్క చిత్తములో, ఆయన ఉద్దేశము చొప్పున విడిచిపెట్టి రమ్మంటూ ఉన్నాడు. విడిచిపెట్టి రమ్మన్న వాళ్ళు అక్కడ ఉంటే సమస్య, అక్కడే ఉండమన్నటువంటి వాళ్ళు విడిచిపెట్టి వస్తే సమస్య. లేవి లేకపోతే మత్తయి యొక్క జీవితంలో మనం నేర్చుకునేటువంటి గొప్ప అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? ఈ జీవితానికి డబ్బు సమస్తం కాదు, ఉద్యోగమే సమస్తం కాదు. నీ జీతం పోతే నా జీవితం పోయింది అన్నట్లుగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఆఫీస్ టేబులే నీ జీవితానికి గుర్తింపు కాదు, విలువ కాదు. ప్రభు యొక్క పిలుపు, ఆయన ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో, ఏ స్థితిలో ఉండమంటున్నాడో, ఆయన నిన్ను ఏమి చేయమంటా ఉన్నాడో అనేది మన జీవితానికి నిజమైనటువంటి పర్పస్, ఐడెంటిటీ. మత్తయి డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు ఫస్ట్. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే మాథ్యూ యొక్క జీవితంలో ఏం చూస్తా ఉన్నాం? ప్రభు పిలుపు ఎప్పుడైతే ఆయన అందుకున్నాడు, నన్ను వెంబడించమని ప్రభు చెప్పినప్పుడు తన యొక్క మనస్సు ఎంత అద్భుతంగా మారిందో. ట్రమాండస్ చేంజ్, అద్భుతమైన మార్పు. వెంటనే విత్ ఇన్ నో టైం, క్విక్లీ క్విక్లీ క్విక్లీ, నాకు సమయం కావాలి, నేను ఆలోచిస్తానని చెప్పలే ఆయన. నాకు బాధ్యతలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవాలి అని చెప్పలేదు ఈయన. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయన ఉపమానాల్లో ఒక ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుకు తలవార్చుకోవడానికి చోటు లేదు. ఆ తర్వాత అయినా పర్లేదు ప్రభువా అని ఆయన చెప్పినట్టుగా రాయలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభువారు వచ్చి ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు, నన్ను వెంబడించుము అంటా ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా యొక్క తల్లిదండ్రులు పాతి పెట్టుకొని నిమ్ము, ఆ తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తాను. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నాకు బాధ్యతలు ఉన్నాయి, మా తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే వారు చనిపోయే వరకు, వారు మరణించే వరకు వారిని నేను చూసుకోవాలి, వారిని పోషించాలి. అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? మనం అనేక సార్లు మనం ఎంత జ్ఞానులమని చెప్పి మనం ఆలోచిస్తూ మనము తెలియకుండానే బుద్ధిహీనతలో ఉంటామనేది ఒకసారి గమనించండి. ముందు పేరెంట్స్ చనిపోతారో లేకపోతే ముందే నువ్వే చనిపోతావో నీకెలా తెలుసాయా? గ్యారెంటీ ఏంటి? పేరెంట్స్ నువ్వు పాతి పెట్టాల్సి వస్తుందో లేకపోతే పేరెంట్సే నిన్ను పాతి పెట్టాల్సి వస్తుందో గ్యారెంటీ ఏంటి? నీ జీవితానికి నువ్వే గ్యారెంటీ తీసుకుంటున్నావా? ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లాగా మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేయుడి, నువ్వు వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించము. అక్కడ దాని అర్థము పేరెంట్స్ ని పట్టించుకోవద్దని కాదు, వాళ్ళు వదిలేయమని కాదు, అది కాదు దాని అర్థము. ప్రభు ఎప్పుడు అది చెప్పలేదు. గణపరచమని చెప్పాడు, వారిని పట్టించుకోమని చెప్పాడు, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పాడు. కొర్బాను అని చెప్పి తల్లిదండ్రులు వదిలేసినటువంటి వారిని వేషధారులారని ప్రభు గద్దించాడు. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, ఇదిగో ప్రభు యొక్క పిలుపు. మరొక వ్యక్తి అంటున్నాడు, నేను ఎద్దులను కొన్నాను, కాడి ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్షించాలంటున్నాడు.
మరొక వ్యక్తి అన్నాడు, నేను వివాహం చేసుకున్నాను, నేను నిన్ను వెంబడించలేను అంటున్నాడు. ఇంకొక యవనస్తుడు వచ్చాడు, రోడ్డు మీదే మోకాలేసి ప్రభుని అడుగుతున్నాడు, నేను నిత్య జీవనకు వారసుడకు నేనేం చేయమంటావు? నన్ను వెంబడించు. సింపుల్, ప్రభు చెప్పింది, నన్ను వెంబడించు. ఆయన వెంబడించాలంటే ప్రీ రిక్విజిట్ ఏంటో తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టాలి. శిష్యులు ఆయన ఎందుకు వెంబడించగలిగారంటే వారు తమ యొక్క వలలను దోణిను విడిచిపెట్టారు. మత్తయి ఆయన ఎందుకు వెంబడించగలిగాడంటే ఆ యొక్క ఇదిగో ఆ మనీ బ్యాగ్ ని లేకపోతే ఆ టేబుల్ ని అక్కడే విడిచిపెట్టాడు. ఎందుకు మనం వెంబడించలేకపోతా ఉన్నాం హోల్ హార్టెడ్ గా? ఎందుకని మన జీవితంలో ప్రభు చిత్తం నెరవేర్చబడట్లేదు? విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టట్లేదేమో. మాథ్యూస్ రెస్పాన్స్ వాజ్ ఇమ్మీడియట్ గా తను ఆ యొక్క బల్లని విడిచిపెట్టి వచ్చేసాడు. మొట్టమొదటిగా తన జీవితంలో జరిగిన కార్యం ఏంటో తెలుసా? రిపెంటెన్స్. విడిచిపెట్టడం అనేది మొట్టమొదటి ప్రిన్సిపల్ రక్షణ కార్యంలో కూడా. సేవలోనే కాదు, శిష్యత్వంలోనే కాదు. మొట్టమొదటిగా ప్రభు అంటాడు, ఇదిగో వచ్చి చూడు అంటాడు ప్రభు. ప్రభు వారు పిలుస్తున్నటువంటి ఆ యొక్క పిలుపు రక్షణ కోసం, మారు మనసు కొరకు. అది జరగాలంటే విడిచిపెట్టాలి. మారు మనసు పొందటం అంటే లోకాన్ని, పాపాన్ని, ఇదిగో ఈ లోక సంబంధమైన సమస్తాన్ని విడిచిపెట్టడమే, ప్రభు వైపు తిరగటమే. శిష్యుడిగా అవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఫాలో మీ అంటున్నాడు, నన్ను వెంబడించు. వెంబడించడానికి విడిచిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ప్రభు ఇంకా ఆ హయ్యర్ కాల్ కి పిలుస్తా ఉన్నాడు, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లను, నా మందన మేపు. బాధ్యతలకి, ఎల్డర్షిప్ కి, పాస్టోరియల్ మినిస్ట్రీకి, సంపూర్ణమైనటువంటి సమర్పణకి దేవుడు పిలుస్తా ఉన్నప్పుడు విడిచిపెట్టాలి. సో కాబట్టి మాథ్యూ ప్రాబబ్లీ హీ వాజ్ రెడీ బై ద టైమ్ లార్డ్ కాల్స్ హిమ్. ప్రభు సిద్ధపరుస్తాడు ఆ సమయానికి హృదయాల్ని, మనసులన్నింటినీ సిద్ధపరుస్తాడు. అంతేకాకుండా కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుని ఏదో సింగిల్ ఇన్సిడెంట్ లోనే చూసి ఉద్యోగం వదిలేసి వచ్చాడు అని మనం అనుకోవడానికి వీల్లేదండి. ఖచ్చితంగా రిపీటెడ్ గా ప్రభువుని గురించి వినుంటాడు. ఆయన చేస్తున్న బోధలు ఆయనకి వినపడి ఉంటాయి. ఆయన గురించిన సమాచారం వినుంటాడు. ఈయన కూడా లేఖనాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రభువుని స్లోగా ఆలోచించడం, అర్థం చేసుకోవటం ప్రయత్నించాడు. అల్టిమేట్ గా యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడు, మెస్సయ్య అని గమనించాడు. నన్ను వెంబడించమన్నప్పుడు తన మనసు మారింది. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు పొందామంటానికి గుర్తేనంటే మారు మనసుకు తగిన ఫలము. అండ్ నౌ మాథ్యూ ఈస్ కన్ఫెసింగ్ హిస్ మాస్టర్. యజమానుడి గురించి, తన యొక్క ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మత్తయి యొక్క పొజిషన్ ఏంటో మనం చూసాము సమాజంలో. అలాంటి వ్యక్తి మారు మనసు పొందటం అంటే ఏదో సీక్రెట్ గా జరగడానికి ఒప్పుకోలా. సీక్రెట్ గా అయిపోయింది, ప్రభు వచ్చాడు, పిలిచాడు, మారు మనసు పొందాడు, ఓకే, ఎవరికి తెలియకుండా దీన్ని నేను కప్పి పెట్టేస్తాను. నో, పబ్లిక్ గా అందరినీ చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నిజానికి మత్తయి మారు మనసు పొందడం అనేది ఒక టాక్ ఆఫ్ ద టౌన్, పబ్లిక్ టాక్ అయిపోయింది, అందరికి తెలిసిపోయింది. అంతేకాకుండా ఇదిగో మత్తయి ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాడు, తన ఫ్రెండ్స్ అందరినీ, కలీగ్స్ అందరినీ, ట్యాక్స్ కలెక్టర్స్ ని మరియు ఇతరులు అనేకుల్ని పిలిచాడంట. అనేకుల్ని పిలిచాడు. చూడండి, మొట్టమొదటిగా మత్తయి తన పాపాలని ఒప్పుకోవడం ద్వారా తన ప్రభువుని సాక్ష్యమిస్తా ఉన్నాడు, రక్షకుడని. రెండవది, తన యొక్క ప్రభు గురించి అందరికీ చెప్పాలి. ఎంత అద్భుతమైన రెస్పాన్స్ అండి. ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే మారు మనసు పొందిందో లేదో, రక్షకుని తెలుసుకుందో లేదో, ఆమెలో వచ్చినటువంటి ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే ఆ ఊరి వారందరికి వెళ్ళి చెప్పాలి. ఆ ఊరి వారందరికి వెళ్ళి చెప్పాలి, వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకురావాలి. ఎప్పుడైతే మత్తయి ప్రభుని కనుగొన్నాడో, రక్షకుడిగా ఆయన జీవితం అనుభవించాడో, ఇమ్మీడియట్ గా తన జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి. టేకింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ప్రజెంట్ ద లార్డ్. ప్రతి అవకాశాన్ని మనం ప్రభువునికి పరిచయం చేయడానికి మనం వాడుకోవాలి.
మత్తయిలో వచ్చినటువంటి మార్పు అది జెన్యూన్ మార్పు. ఎందుకంటే ఇదిగో వెంటనే ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని, ఈ రక్షకుణ్ణి అనేక మందికి పంచుకోవాలి అనుకున్నాడు. ప్రభు పక్షముగా చేరడానికి ఇష్టపడ్డాడు. మనుషులందరూ కూడా తన్ని విడిచిపెట్టినా పర్వాలేదు అనుకున్నాడు. అపోజిషన్ వచ్చింది, సనుగులు వచ్చినాయి, గొణుగుళ్ళు వచ్చినాయి, బట్ దాన్ని కేర్ చేయలేదు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి కృపను దేవుడు ఇచ్చాడండి. ఎంత ఘనతని దేవుడు ఈ యొక్క వ్యక్తికి ఇచ్చాడు. సమాజంలో ఒక తృణీకరించబడిన వ్యక్తిని సువార్తను రాయడానికి అద్భుతమైనటువంటి ఇదిగో ఆ నూతన నిబంధనలో సువార్త ఎవరి కోసం రాశాడు మత్తయి? తన ప్రజల కోసం, ఫర్ ద జూయిష్ పీపుల్. యేసు క్రీస్తు ప్రభు రాజు, యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దావీదు కుమారుడైన మెస్సయ్య అని యూదులైనటువంటి వారికి ప్రూవ్ చేయడానికి ఒక రాజుగా మత్తయి సువార్తని ప్రజెంట్ చేశాడు. ఎందుకో తెలుసా? మత్తయి మొట్టమొదటిగా యేసు ప్రభుని రాజుగా తన జీవితంలో ఎరిగాడు. చూసారా అలాంటి మార్పు వచ్చిందా? మొట్టమొదటిగా మనం చూసాము ఒక పబ్లికన్ ఇప్పుడు ప్యూరిటన్ అయ్యాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ట్యాక్స్ కలెక్టర్ ఇప్పుడు అపోస్టల్ అవుతున్నాడు. అపోస్టల్ మాథ్యూ అపోస్టల్. మొట్టమొదటిగా చేసింది తన పాపాలను విడిచిపెట్టాడు. రెండోది తన యొక్క స్నేహితులకి తన సాక్ష్యం ఇచ్చాడు. మూడోదిగా చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సువార్తను రాశాడు. తన యొక్క ప్రభువుని ఆ పుస్తకము ద్వారా, ఇదిగో తన సాక్ష్యము ద్వారా. ఇంకా మనం చూస్తే చరిత్ర చెప్తా ఉంది, ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడట, గ్రీస్ ప్రాంతాల సువార్త ప్రకటించాడంట, ఖండాలు తిరిగాడు. అవన్నీ మనకి పుస్తకాల్లో రాయబడలేదు, బైబిల్లో చరిత్ర చెప్తా ఉంది. ప్రభు కొరకు హతసాక్షి అయిపోయినటువంటి వాడుగా మత్తయి ఉంటా ఉన్నాడు. ఇదంతా కూడా వన్ సింగిల్ డే ప్రభు వారు పిలిచినప్పుడు, నన్ను వెంబడించుము అన్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించడం ద్వారా స్టార్ట్ అయింది. మన జీవితాల్లో కూడా ప్రభు అనేక సార్లు మనల్ని దర్శిస్తున్నాడు, ఈ పిలుపునిస్తున్నాడు. మారు మనసు పొందినటువంటి వారికి, ఇదిగో నీ పాపాన్ని విడిచిపెట్టి నా వైపు తిరుగుతావా అని. అంతేకాకుండా శిష్యత్వానికి పిలుస్తా ఉన్నాడు. ఈ నామకార్థమైన బ్రతుకుని విడిచిపెట్టి ఇదిగో విధేయత చూపించేటువంటి ఆ డీపర్ లైఫ్ లోకి, ఆ ఒడ్డునే కొట్టుకుంటా ఉంది నీ దోణె, ముందుకు వెనక్కి లోతులోకి తీసుకెళ్తావా నీ దోణిని? డీపర్ లైఫ్, శిష్యత్వానికి. ఇంకా ప్రభు పిలుస్తా ఉన్నాడు, రా, ఇదిగో నిన్ను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను, నా మందను కాయడానికి, మేపడానికి, ఇదిగో దేశాలకి సువార్తను ప్రకటించడానికి నేను పిలుస్తా ఉన్నాను. ప్రభు సంపూర్ణ సేవకు ఆయన పిలుస్తా ఉన్నప్పుడు నీవు నేను రెస్పాండ్ అవ్వకపోతే మనం ఏ జాబితాలో ఉంటామంటే ఆ యంగ్ రూలర్, ఏ జాబితాలో ఉంటామంటే ఆ సాకులు చెప్పినటువంటి వారి జాబితాలో,